Hey guys, welcome back to our channel 3 Rocks. We're back with yet another video. సో మొత్తానికి నా మొక్కు తీర్చుకోవడానికైతే మేమందరం కూడా తిరుపతికి అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో ముందుగా మేమైతే ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ముందుగా తిరుపతిలో చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ నన్నైతే విజిట్ చేయడం జరిగిందనమాట. నాకు తెలిసి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, పుష్ప మూవీలో గంగమ్మ జాతర అనేది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఆ గంగమ్మ జాతర అనేది కూడా తిరుపతిలో తాతయ్య గుంట దగ్గర ఇక్కడే జరుగుతుందన్నమాట. ఆ టెంపుల్కి వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది. సో నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అక్కడ బ్రహ్మోత్సవాలు అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. తాతయ్య గుంట గంగమ్మ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తిరుపతిలో తప్పకుండా చూడండి. మేమైతే చాలా బాగా దర్శించుకున్నాము. అందరూ కూడా అయితే వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోండి. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. అమ్మవారిని అయితే చూడడం ఫస్ట్ టైం కానీ చాలా బాగా అనిపించింది. అసలు కళ్ళు ఆర్పకుండా చూసాము. చాలా అందంగా ఉంది అమ్మవారి అయితే. ప్రెజెన్స్ చాలా బాగుంది అమ్మవారిది. తప్పకుండా ఈ టెంపుల్ని చూడండి ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం. ఆ తర్వాత కాటేరు అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. ఈ అమ్మవారు కూడా గ్రామ దేవత అన్నమాట. మీరందరూ కూడా మాతో పాటు చూడండి. మనకి ఇక్కడ గోవిందరాజస్వామి పడుకొని ఉన్న రూపంలో దర్శనం ఇస్తారు. ఎందుకు ఈ రూపంలో మనకి దర్శనం ఇస్తాడంటే పద్మావతి అమ్మవారికి వచ్చిన నిధినంతా కూడా లెక్కపెట్టి అలసిపోయి ఉంటాడనమాట. అందుకే ఆ రూపంలో దర్శనం ఇస్తారు. గోవిందరాజస్వామి దర్శనం అయిపోయాక మేమైతే పద్మావతి అమ్మవారి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. మీలో ఎంతమందికి పద్మావతి అమ్మవారు కింద ఉంటున్న స్టోరీ తెలుసు? వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారికి పెళ్ళయ్యాయి ఇంటికి వచ్చాక సారెలో కరివేపాకు మర్చిపోయి వచ్చి ఉంటుంది. అయితే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పుట్టింటికి పంపించి కరివేపాకు తీసుకుని రమ్మని చెప్తారు. అయితే పద్మావతి అమ్మవారు కరివేపాకు తీసుకురావడానికి పుట్టింటికి అయితే బయలుదేరడం స్టార్ట్ అయింది. అది కూడా 6 లోపే తీసుకురమ్మని చెప్తారు. 6 తర్వాత తీసుకొస్తే ఎక్కడైతే 6 లోపు ఆగిపోతావో అక్కడి నుంచి దర్శనం అనేది కూడా అమ్మవారు తీసుకోవడం జరుగుతుంది అని ఆజ్ఞాపిస్తాడు. అందుకే మనకి పద్మావతి అమ్మవారు కింద నుంచి దర్శనం అయితే ఇవ్వడం జరిగింది. పద్మావతి అమ్మవారి దర్శనం అయిపోయాక మేమైతే కపిల తీర్థానికి అయితే వెళ్ళడం జరిగింది. కపిల తీర్థం దగ్గర మేమైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇంకా కపిలేశ్వర స్వామి దేవాలయం ఈ 2 టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ రెండింటిని అయితే దర్శించుకోవడం జరిగింది. కపిల తీర్థంలో ఉన్న స్వామివారి దర్శనాలు అయిపోయాక మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. శ్రీకృష్ణ. సో మేమైతే ఇస్కాన్ టెంపుల్కి వచ్చామన్నమాట. తిరుపతిలో అన్ని దేవుళ్ళని దేవతల్ని దర్శించుకుంటున్నాం. ఇది కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ నేను ఆల్రెడీ విజిట్ చేశాను. దాని నుంచి ఇంకొకటి లేదు అంటే తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ కూడా బాగుంది. మీకు ఎలా అనిపించింది టెంపుల్? చాలా బాగా అనిపించింది. హరే హరే కృష్ణ. మళ్ళీ రావాలనిపించింది. అన్ని టెంపుల్స్ దర్శించుకున్న తర్వాత మేమైతే వెంకటేశ్వర స్వామి అలిపిరి మెట్లు అయితే ఎక్కడం జరిగిందనమాట. నేను కోరుకున్న కోరిక నెరవేరడం జరిగింది కాబట్టి నేనైతే స్వామివారికి అలిపిరి మెట్లు ఎక్కొస్తానని మొక్కుకున్నాను కాబట్టి అలిపిరి మెట్లు అయితే ఎక్కడం జరిగింది. సో మేమైతే అలిపిరి మెట్లు ఎక్కడానికి కన్నా ముందు మాకైతే ఇక్కడ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అసలు పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది కూడా మీరు చూస్తున్నట్టయితే మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తిరుపతి అంతా కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి నైట్ టైం చిరుతపులులు వస్తున్నాయి కాబట్టి గ్రూప్గా పబ్లిక్ని అయితే పంపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక కొండ మొత్తం గుంతలుగా ఉంది. మోకాళ్ళ నొప్పులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ కాలు పెట్టడం వల్ల మోకాళ్ళ నొప్పులన్నీ కూడా తగ్గుతాయని భక్తుల నమ్మిక అన్నమాట. ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా జింకలను అయితే చూడడం జరుగుతుంది. మరి ఈసారి కనిపిస్తుందో లేదో అనే భ్రమలో నేను ఉంటే జింకలైతే దర్శనం ఇచ్చాయన్నమాట.
చూస్తున్నారు కదా, మనకైతే అల్పిరి మెట్లు ఎక్కేటప్పుడు ఫుడ్ అంతా కూడా అవైలబుల్లో ఉంటుంది. దాంతోపాటు రోడ్ కూడా పక్కలే ఉంటుంది. అది మనం అల్పిరి మెట్లు ఎక్కేటప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే పూర్వకాలం అల్పిరి మెట్లు ఎవరు ఎక్కేవాళ్ళు కాదట. ఎందుకంటే ఆ రోడ్ అంతా కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి చిరుతపులులు జంతువులు తిరగడం వలన జనాలందరూ కూడా భయపడుతూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చీకటిగా ఉండేది. వాళ్ళ కోసం లైట్స్ ఇంకా ఆంజనేయ స్వామిని అయితే పెట్టడం జరిగింది. అప్పటి కాలంలో టీటీడీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన జనాలు భయపడుతున్నారని చెప్పి ఇక్కడ హనుమంతుడిని అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత కూడా జనాలందరూ కూడా అల్పిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశారు. అందరు స్ట్రైట్ చేస్తాం, అందరు రివర్స్ చేస్తాం. శ్రీవారి అల్పిరి మెట్లు అన్నమాట. సో అల్పిరి మెట్లు 2830 స్టెప్స్ ఎక్కినాం అన్నమాట. ఇంకా హాఫ్ వే లాంగ్ వెళ్ళింది. బ్యాటరీలో ఎనర్జీ మొత్తం అయిపోయింది. నైట్ టైం వాకింగ్ చాలా రిస్క్ అనిపిస్తుంది. తిరుపతికి నేను 10 years ముందు వచ్చాను. మళ్ళీ దేవుని తలుచుకొని 10 years తర్వాత ఇప్పుడు వెళ్ళడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది మోకాల పర్వతం అన్నమాట. ఇక్కడ ప్రజలందరూ కూడా మోకాల మీద స్టెప్స్ని అయితే ఎక్కడం జరుగుతుంది. వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుతాయని నమ్మిక. మొక్కు కోరుకోవడం ఎంత ఈజీయో ఆ మొక్కు తీర్చుకోవడం అంత కష్టం అనిపించింది అన్నమాట. ఎంత కష్టమైనా ఆ స్వామివారే మనల్ని ముందుకు నడిపిస్తారు. కానీ 3550 మెట్లు అసలు ఎలా కంప్లీట్ చేశానో కూడా నాకే తెలియదు. అల్పిరి మెట్లు స్టార్ట్ చేయంగానే 1500 స్టెప్స్ ఎక్కిన తర్వాత చెయ్యలేనేమో అనిపించింది. కానీ 3550 స్టెప్స్ కంప్లీట్ చేశాక దేవుడు మనకు ఒక నమ్మకాన్ని ఇస్తాడు. మనం ఏదన్నా మొదలు పెడితే దేవుని నమ్ముకొని వెళ్తే ఆయనే మొత్తం నడిపిస్తారు. దేవుని నమ్ముకుంటే ముందుకెళ్ళని వాళ్ళు ఎవరు లేరు. అంత కష్టపడిన తర్వాత స్వామివారిని చూశాక ఆ కష్టం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియదు. 7 కొండలు, ఎన్నో గంటల కష్టం, ఎన్నో మొక్కులు, ఒక 5 నిమిషాల స్వామివారి దర్శనం. ఓం నమో వెంకటేశాయ. సో తిరుపతి 7 కొండలకి 7 పేర్లు ఉన్నాయన్నమాట. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఇప్పుడు హనుమంతుడు ఉన్న ప్లేస్ అది అంజనాద్రి, అంటే హనుమంతుడు పుట్టిన ప్లేస్ అన్నమాట ఇది. అంతేకాకుండా జపాలి అనే మహర్షి ఇక్కడ జపం చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఈ పేరు జపాలి హనుమంతుడు అని వచ్చింది. తిరుపతిలో స్వామివారి దర్శనం అయిపోయాక కొండపైనే జపాలి హనుమంతుడిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాం. చూస్తున్నారు కదా మా వెనకాల ఏ టెంపుల్ ఉందో. మేమైతే తిరుపతిలో ఉన్న జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాం. ఫస్ట్ టైం అయితే రావడం. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. మీరు అందరు కూడా వచ్చి దర్శించుకోండి, తప్పకుండా విజిట్ చేయండి. కానీ ఇక్కడ చాలామంది వీడియోస్లో చెప్పుండరు, ఇక్కడైతే స్టెప్స్ ఉంటాయి. 250 స్టెప్స్ ఎక్కడం దిగడం ఉంటుంది. అంటే ఓన్లీ అప్ 250, డౌన్ 250. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని రండి.
ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. డూ లైక్, షేర్, comment and subscribe to our channel 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.